తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. 100 ఏళ్ల మంచి ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బరువు ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్ సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగండి. ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నెయ్యి కలిపి ఉదయం పరగడుపున తాగితే త్వరగా బరువు తగ్గుతారు. షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైనా కడుపునొప్పి వచ్చినప్పుడు కొంచెం వాము తిని 1 గ్లాసు నీళ్లు తాగండి. వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది. బాదంపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నానబెట్టిన బాదంపప్పులను తినాలి. అలాగే నిద్ర లేకపోయినా సరే త్వరగా బరువు పెరుగుతారు కాబట్టి కనీసం 7 గంటలు నిద్రపోవాలి, లేదంటే బరువు బాగా పెరిగిపోతాయి. ఒళ్ళు నొప్పులు అలాగే కండరాల నొప్పులతో బాధపడేవాడు ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేయండి. కండరాల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతి నీటిని తాగండి. రాత్రిపూట మెంతులను నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు 2 ఖర్జూరాలు తింటే నీరసం లేకుండా శరీరం బలంగా తయారవుతుంది. మనలో చాలామందికి ఆకలి ఉండదు. అరటి ఆకు పైన భోజనం చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు ఆకలి కూడా బాగా పెరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు, నిద్ర సరిగ్గా పట్టకపోయినా అలాగే గురక సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అరికాళ్లను ఆవు నెయ్యితో మసాజ్ చేసుకోండి. కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. అలాగే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రి సమయంలో గురక రాదు. శనగలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడకపెట్టిన శనగలు తింటే గుండె జబ్బులు దరిచేరవు, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. కాబట్టి ప్రతి వారానికి 2 సార్లు నానబెట్టిన శనగలను తినండి. కిస్మిస్లు మన ఆరోగ్యానికి మంచివి. ప్రతిరోజు 5 కిస్మిస్లు తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. అలాగే జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక నీళ్లు తాగేటప్పుడు నిలబడి తాకకూడదు. ఇది గుండెపైన ప్రభావం చూపుతుంది. రాగి చెంబుతో నీళ్లు తాగితే చాలా మంచిది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రలో నీళ్లు తాగండి. బీపీ సమస్యలు, షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తప్పనిసరిగా 1 గ్లాసు రాగిజావను తాగండి. బీపీ, షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోముకుంటే చిగుళ్ల నుండి రక్తం రాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా నడుము నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు 1 గ్లాసు పాలలో 1 స్పూన్ తేనె కలుపుకొని తాగండి. వారం రోజుల్లోనే నడుము నొప్పి తగ్గిపోతుంది. ఎప్పుడైనా నీరసంగా ఉంటే పెరుగులో కొంచెం పంచదార కలుపుకొని తినండి. నీరసం తగ్గి వెంటనే శక్తి వస్తుంది. అలాగే నోటి పూత, పంటి నొప్పితో బాధపడేవారు పెరుగులో వాము కలుపుకొని తినండి. పెరుగులో జీలకర్ర పొడి వేసుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు 1 గ్లాసు మజ్జిగ తాగాలి. ప్రతిరోజు మజ్జిగ తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హై బీపీ సమస్యలతో బాధపడేవారు అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు పరగడుపున 1 గ్లాసు మజ్జిగ తాగండి. నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు 1 స్పూన్ నువ్వులు తింటే షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మన శరీరం బలంగా తయారవుతుంది. ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యి తినాలి. ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యి తింటే త్వరగా ముసలితనం రాకుండా నిత్య యవనంగా ఉంటారు. అలాగే నల్ల ద్రాక్షలను ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 చిన్న బెల్లం ముక్కను తినండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రతిరోజు 1 చిన్న అల్లం ముక్కను తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బాగా తలనొప్పి వచ్చినప్పుడు 1 జామపండును తినండి. వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే లవంగం తిన్నా సరే తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. మైగ్రేన్, తలనొప్పి అలాగే మలబద్ధక సమస్యలతో బాధపడేవారు 2 వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి 1 గ్లాసు పాలలో కలుపుకొని తాగండి. మలబద్ధకం తగ్గుతుంది. అలాగే
తలనొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టు ఊడకుండా దృఢంగా పెరగాలంటే ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగండి. ధనియాల నీటిని తాగితే అధిక బరువు తగ్గుతారు. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక క్యారెట్ తింటే నీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖం పైన మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే క్యారెట్ జ్యూస్ తాగితే రక్తం బాగా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పసుపు పాలు మన కాలేయాన్ని రక్షిస్తుంది. విపరీతమైన గొంతు నొప్పి అలాగే దగ్గు సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో కొన్ని బెండకాయ ముక్కలను నానబెట్టి ఈ నీటిని తాగితే గొంతు నొప్పి అలాగే దగ్గు తగ్గిపోతుంది. పనస పండులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ వ్యాధులతో బాధపడేవారు పనస పండును ఎక్కువగా తినండి. పనస పండును తింటే ముసలితనం త్వరగా రాకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. హై బీపీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారానికి ఒకసారి బొప్పాయి పండును తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గుతారు. పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీరం పైన కాలిన గాయాలు ఉంటే అరటి తొక్కతో మర్దన చేయండి. మచ్చలు లేకుండా త్వరగా గాయాలు తగ్గుతాయి. అరటి తొక్కతో ముఖానికి మర్దన చేసుకుంటే ముఖం పైన మొటిమలు తగ్గి ముఖ సౌందర్యం పెరుగుతుంది. ప్రతిరోజు అరటిపండును తినాలి. ప్రతిరోజు ఒక అరటిపండు తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే కంటిచూపు మెరుగుపడుతది. మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కజొన్నను తింటే కిడ్నీల రాళ్లు కరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.